నీతిపరుడైన దేవుడు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు విషయం అర్థమైంది. తనతో ఉండడానికి, తనకి సమీపంగా ఉండడానికి, తాను సహవాసం చేయటానికి దేవుడు నీతిమంతుల్ని వెతుక్కుంటాడు. ఎలాగండి ఈ మాట అనిపిస్తే, ఈ లేఖనాలు చదువుతున్నప్పుడు ఎందుకో దేవుడు ఈ మాట హృదయంలో ఉంచారు. బహుశా దేవుడు ఈ లోకానికి రావటానికి 33.5 సంవత్సరాల వయస్సు ఈ భూమి మీద జీవించటానికి ఒక తల్లి అవసరం, ఒక తండ్రి అవసరం, అంతే కదండి. పరిశుద్ధురాలుగా ఉన్నటువంటి కన్య గర్భాన్ని, మరియ గర్భాన్ని యేసు ప్రభు ఎన్నుకొని తల్లిగా స్వీకరించాడు. తల్లిగా ఎంత అద్భుతమండి ఆ జన్మ. నాకు ఈవిడ అమ్మ కావాలని ఇక్కడ అడిగిన పిల్లలు ఎవరైనా ఉన్నారా అండి? పోనీ నాకు ఫలానా ఆయన లాంటి కొడుకు కావాలని అడిగిన వాళ్ళు ఉన్నారా? కానీ దేవుడు ఎంత అద్భుతకరుడు అంటే, ఈమె నాకు తల్లిగా కావాలని ఎంచుకున్నాడు. మరి ఇప్పుడు తండ్రి కూడా కావాలి. మరి తల్లి కొడుకుని పోషించాలి కదా, తండ్రిగా కూడా కావాలి. ఇక తండ్రిగా కూడా కావాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పురుషుని చూస్తే చాలామంది ఉన్నారు, కానీ నీతిమంతుడు ఒక్కడే ఉన్నాడు. యేసేపు నీతిమంతుడై ఉండి, ఎవరంటండి? యేసేపు నీతిమంతుడై ఉండి 33.5 సంవత్సరాలు ఒక తండ్రికి నేను కుమారుడిగా పెరగాలంటే, ఒక తండ్రి దగ్గర కుమారుడిగా లోబడి ఉండాలంటే, ఒక తండ్రి కుమారుడనని అనిపించుకోవాలంటే అతడు నీతిమంతుడై ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే కొన్ని చోట్ల ఇతడు వడ్రంగివాని కుమారుడు కాడా అన్నారు యేసు ప్రభుని. ఈయన యేసేపు కుమారుడు కాడా అన్నారు యేసు ప్రభుని. అంటే యేసు ప్రభు యేసేపు కుమారుడుగా ప్రకటించుకోవటానికి కూడా ఇష్టపడ్డాడు. ఆ వడ్రంగివాని కుమారుడని అనిపించుకుంటూ కూడా ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే యేసేపు నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు? మనం కాదని చెప్పే స్థానం నుంచి మేము కూడా యేసేపు వంటి వారం అనే స్థానానికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటాడు.